నార్మల్గా ఫైర్ డ్రిల్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఊరికే బెల్ కొడుతూనే మీరు అందరూ వెళ్ళిపోయి గ్రౌండ్లో ఉండాలా, ఇట్లా డ్రిల్ జరుగుతూ ఉంటుంది. సో అట్లా అనుకున్నారా? అట్లా అనుకోలే కదా, డ్రిల్ అని అనుకోలే, రియల్ అనుకున్నారా ఫస్ట్? సో మన డ్రిల్ అయితే నీకు ముందే చెప్తారా నాన్న ఫైర్ డ్రిల్ ఉన్నప్పుడు? అట్లనే రేపు జున్నుకి ఆస్టిన్ పోవాలా, ఏదో కాన్ఫరెన్స్ ఉంది అమెజాన్ ఆఫీస్ లోనే కదా, అమెజాన్ ఆఫీస్ లోనే అనుకుంటా, అదే బిల్డింగ్ లోనే కాన్ఫరెన్స్ ఉంది. మీటింగ్ ఓకే, మీటింగ్ ఉంది. Today is my first day of school and I'm going to the 8th grade and we're going to start now. ఇప్పుడు టైం 7:50 అయింది. హనీ ఇది వేసుకుంటుంది స్కూల్ కి విత్ హర్ న్యూ బ్యాక్ ప్యాక్. టర్న్ ఆన్. న్యూ బ్యాక్ ప్యాక్, న్యూ ఎవ్రీథింగ్. సో యా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హనీ 8th grade పోతుంది. I'm still tired when I wake up, like my dreams still near. Snooze about my best friend now. Get me away from here. I got plans, I got things to do. Gotta do my hours. ఇక్కడ ఉంది కదా, ఇదే హనీ స్కూల్, హనీ మిడిల్ స్కూల్ ఇది. Are you excited for school? Yeah. ఇక్కడ స్టూడెంట్ డ్రాప్ ఆఫ్ చేయాలి. Bye hon, have a good day. Bye. We pick you up at 4, right? Yeah. Okay, bye, have a good day. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ రోజు హనీకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. జున్ను వెళ్ళేసి మార్నింగ్ డ్రాప్ చేసి వచ్చింది. దాదాపు 2 months ఇంట్లోనే ఉన్నింది. ఇప్పుడు సడన్ గా స్కూల్ పోయేసరికి మాకందరికి ఎట్లా అనిపిస్తూ ఉంది. మీటింగ్ ఉందన్నా? లేదు కదా? ఏమన్నా హనీగాడు ఎగురుకుంటా పోయిందా? అవునా? దానికి బాగా ఫుల్ ఇష్టం లే, ఫ్రెండ్స్ అందరితో కలవాలని బాగా. హనీగానికి అయితే ఏం ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే బాగా పోయి వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుకుంటా ఉంటుంది, అంటే బాగుంటుంది అక్కడ. మాకే కొంచెం ఎట్లా ఉంది. జున్ను కూడా అంటా ఉంది ఎప్పుడు హనీ రూమ్ లోకి వెళ్తూ ఉంటుందంట. ఈ రోజు కూడా బై మిస్టేక్ ఒకసారి పోయిందంట, ఉందేమో అని. దాదాపు 2-3 months, 2.5 months అయిందా? దాదాపు 2.5 months అయింది. వీళ్ళిద్దరు ఇంకా ఇక్కడే ఉంటారు. జున్నుకి మీటింగ్ ఉన్నా కూడా ఇక్కడ పక్కన కూర్చుంటుంది. పక్కన కూర్చొని మొత్తం అంతా వాళ్ళ ఆఫీస్ వాళ్ళ పేర్లు, వాళ్ళ మేనేజర్వి అందరివి కూడా తెలుసు హనీగానికి. చిన్నప్పుడు కూడా అంతే, కొంచెం కూడా ఫీల్ అయ్యేది కాదు స్కూల్ పోవడానికి, చాలా ఇష్టం అవుతూ ఉండింది. మనం ఎల్ఏలో ఉన్నప్పుడు ఫుల్ చిన్న పాప. ఒక్కొక్కసారి డే కేర్ పోయినప్పుడు ఫస్ట్ డే కేర్ కి అయితే కొంచెం ఏడుస్తాండే, ఎలిమెంటరీ స్కూల్ నుంచి వచ్చేది కాదు. ఆ వీడియో కూడా ఒకటి ఉంది అనుకుంటాను, ఒకసారి దొరికితే ఆ వీడియో కూడా కొంచెం ప్లే చేస్తా చూడండి. Today I'm going to 2nd grade and it's my first day of school. I'm still tired when I wake up, like my dreams still near. Snooze about my best friend now. Get me away from here. I got plans, I got things to do. Gotta do my hours. Why is everything so damn hard? Gray skies and rain clouds. Today is my first day of 2nd grade and I'm very excited. I'm still tired when I wake up, like my dreams still near. Snooze about my best friend now. Okay Nana, all the best. Have a nice day. బాగా ఫ్రెండ్స్ బాగా ఆడుకో, ఎనీ ప్రాబ్లం టీచర్ చెప్పేసేయి, ఓకేనా? ఓకే బాయ్ మరి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే ఇంకా I'm still tired when I wake up, like my dreams still near. Snooze about my best friend now. సో అందరూ ఇప్పుడు పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారు, అంటే ఇంకా బెల్ రింగ్ అవ్వలేదు. ఎలా ఉందిరా? సూపరా? వచ్చినారు టీచర్ అందరూ, ఫ్రెండ్స్ అందరూ. ఓల్డ్ ఫ్రెండ్స్ న్యూ ఫ్రెండ్స్ ఉన్నారా? Old and new. ఓల్డ్ అండ్ న్యూ ఇద్దరు.
వాట్ ఇస్ సరిపోయినా I just realized that I didn't finish my food. అవునా ఎందుకు? Because I didn't feel like eating it because my stomach. I got plans, I got things to do. Gotta do my hours. Why is everything so damn hard? Gray skies and rain clouds. సో ఇప్పుడే హనీని పికప్ చేసినాను. దాని తర్వాత ఇప్పుడు జున్ను దగ్గరికి వెళ్ళాలి. ఎలా ఉంది నా స్కూల్? It was good. ఓల్డ్ ఫ్రెండ్స్ అండ్ న్యూ ఫ్రెండ్స్. And we have homework, but we don't have to do it. The parents have to do it. అయితే మాకారా హోంవర్క్ అది? Yes. అదెందుకు నాన్న మాకెందుకు రా హోంవర్క్? Because there's homework. ఓకే. It's right here. సరే ఇప్పుడు వద్దులేనా, ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాం. Okay. అక్కడ టైం అవుతుంది, అక్క వెయిట్ చేస్తూ ఉంటుంది. Okay. సో ఇప్పుడు వచ్చేసి జున్ను దగ్గరికి వెళ్తున్నాం మేము. ఓకేనా? Yeah. Like my dreams still near. There's no spot on my best friend now. Get me away from here. I got plans, I got things to do. Gotta do my hours. జున్ను హనీగానికి గుడ్ టీచర్ అంటబ్బా. Yeah, I told you. నీకెట్లా ఉంది? అంత ఓకేనా? నీ స్కూల్ రేపు కూడా సేమ్ టైమింగ్ మళ్ళీ ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది, అదే 4 o'clock రావాలి. 4 వరకు ఉంటుందంటున్నా? 4 వరకు అంటే ఇంకా అన్డిసైడెడ్ యాక్చువల్ గా. ఓకే. కానీ ఫోన్ చేసి చెప్పాలా? ఇంటికి పోదామారా? స్టార్ బక్స్ కావాలా? Starbucks. I'd rather have Starbucks than go. ఇక్కడ ఇది దీనికి పోదామన్నా అక్కడ ముందుకి. ఇక్కడ బాగా చేయరు కర్రా? మరి ఎక్కడ పోదాం? ఆ ఫ్రంట్ది. ఓకే యా. అక్కడికి పోదాం. యా. మళ్ళీ ఇది బాగా చేయకపోతే మళ్ళీ వేస్ట్ అవుతుంది. ఓకే. There were 3 things on the desk, and then one of them was like a folder that we were actually supposed to work on. There was like a folder. And then you can open and close. And then we had to write our name. And then you can design it. And then you put your superstars in it. And then I got 2 superstars today. Today? Yeah. Why? Because... What do you mean why? Yeah, why did you get the superstars? Because one was for everybody gets a superstar first. And then there was one like that, it was like a reading thing. Like you know how in kindergarten like I got like a reading thing that we almost passed, and we actually passed it the next day. Cool. The 20 minute thing. Sure. When I wake up, like my dreams still near. There's no spot on my best friend now. Get me away from here. I got plans, I got things to do. Gotta do my hours. Why is everything so damn hard? Gray skies and rain clouds. I postpone everything. Worrying about అట్లుంది, ఎట్లా అనిపిస్తా ఉంది. కాకపోతే ఆ జున్ను కూడా ఇంకొక 1 week మళ్ళీ పోవాలా స్కూల్ కి. అట్లనే రేపు జున్నుకి ఆస్టిన్ పోవాలా, ఏదో కాన్ఫరెన్స్ ఉంది అమెజాన్ ఆఫీస్ లోనే కదా? అమెజాన్ ఆఫీస్ లోనే అనుకుంటా, అదే బిల్డింగ్ లోనే కాన్ఫరెన్స్ ఉంది. మీటింగ్ ఓకే, మీటింగ్ ఉంది. సో రేపు ఆస్టిన్ కి నేను కూడా వెళ్ళేసి ఆ మీటింగ్ లో వదిలిపెట్టేసి మళ్ళీ ఈవినింగ్ వరకు ఉంటుందా? మార్నింగ్ 9 to 5 అనుకుంటా. 9 to 5 అంట. నేను ఇంకా బయట ఎక్కడన్నా ఉండాలా 5 వరకు, మళ్ళీ పిలుచుకొని రావాలా. జున్ను ఒకటి పోవచ్చు, కానీ నేను కూడా వెళ్తున్నా. ఇప్పుడు లంచ్ టైం, ప్రతి కూడా ఫ్రీ అయిపోయింది. సో ఈరోజు వచ్చేసి ఆకుకూర పప్పు, అన్నం, అట్లానే పెరుగు. ఇది వైట్ రైస్ కాకుండా రెడ్ రైస్ అలవాటు చేసుకోవాలా అని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం, కానీ అవ్వడం లేదు. అట్లనే ఈ వడ పిండి వచ్చేసి మొన్న వ్రతం రోజు చేసినాం కదా, ఆ పిండి అట్లనే ఉంది. ఇంకా ఎన్ని డేస్ ఉంటుందో తెలియదు. మార్నింగ్ ఈవినింగ్ చేస్తానే ఉంది. ప్రతి బాగుంది. యాక్చువల్గా ఇప్పుడే హనీ స్కూల్ నుండి మెయిల్ వచ్చింది, ఫైర్ అలారం వచ్చిందంట. సో ఆ ఫైర్ అలారం వచ్చేస్తేనే అందరూ పానిక్ అయినారు అన్నారు. అట్లనే ప్రిన్సిపాల్ మనకి పంపించినాడు అనమాట మెయిల్. ఏమి ప్రాబ్లం లేదు, జస్ట్ అదేదో ప్రాబ్లం అయిపోయి వచ్చిందంట. ఆటోమేటిక్గా అదంతా అదే వచ్చిందంట. నిజంగా అయితే ఏం ఫైర్ కానీ ఏం ఎమర్జెన్సీ కానీ కాదంట. సో మీరేం భయపడద్దండి, పిల్లలందరూ సేఫే అని మెయిల్ పంపించినారు.
హనీగాడు వచ్చిన తర్వాత అడగాల అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగిందో, ఈ పిల్లలందరూ ఏం చేసినారు. ఫైర్ అలారం వస్తేనే టీచర్ ఇంట్లో దుబ్బేసి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసినారో తెలియదు. మరి వాళ్ళే ఫైర్ అలారం చేస్తున్నారో తెలియదు. ఎవరో పిల్లలు ఎవరు చేసింటారు. లాస్ట్ టైం ఒకసారి జరిగింది పాపము. అది వాటర్ వస్తుంది కదా, మా స్ప్రింక్లర్స్ ఉంటాయి లోపల, దాన్ని తీసుకొని బేస్బాల్ తీసుకొని ఎవరు కొట్టినారంటే మొత్తం వాటర్ ప్లస్ అందులోంచి ఇది ఆయిల్ మొత్తం అంతా లీక్ అయిపోయిందంట. క్లాస్ రూమ్ అంతా ఫిల్ అయిపోయింది. దాన్ని ఫస్ట్ హనీ ఫ్రెండ్స్ చూసి పరిగెత్తుకుంటూ పోయి చెప్పినారంట. వాళ్ళు అలర్ట్ చేసినారు. వాళ్ళందరూ వేరే రూట్ లో బయటకు వెళ్ళిపోయినారంట. ఆ పిల్లని డిస్మిస్ చేసినారంట. ఇప్పుడు టైం 4 అయింది. ఇప్పుడు హనీని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. జునుకి అయితే వర్క్ ఉంది, జునుకు కుదరదంట, అందుకోసం నేను వెళ్తున్నా. Like my dreams still near, snooze bottom my best friend now. Get me away from here. I got plans, I got things to do. Gotta do my. హనీని పికప్ చేసుకునేది స్కూల్ దగ్గర కాదు, వాళ్ళు స్కూల్ దగ్గర నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి కొంచెం దూరం వస్తారు. ఇక్కడ చిన్న పార్క్ ఒకటి ఉంటుంది. సో ఈ పార్క్ వరకు మాట్లాడుకుంటా నడుచుకుంటా వస్తారు. అందరు పేరెంట్స్ ఇక్కడ నుంచి పికప్ చేసుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ని. ప్లస్ హనీని కూడా నేను ఇక్కడ నుంచే పికప్ చేసుకుంటాను. హనీ గారు వస్తున్నాడు. హనీలు 8th క్లాస్ అబ్బా, బిగ్. ఈ 8th క్లాస్ అయిపోతేనే వీళ్ళకి మళ్ళా హై స్కూల్కి వెళ్తుంది. 9th నుంచి మళ్ళా హై స్కూల్, ఇప్పుడేమో మిడిల్ స్కూల్. ఎలా ఉంది? It was nice. సూపర్. Yeah. మీ క్లాస్ లో అంతా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? Yeah, I have friends in my classes. అవునా, వచ్చినారా? ఎన్ని క్లాసెస్ లో ఉన్నారు? Like most of my classes actually. బెస్ట్ లే. Yeah. I miss you, honey. కొన్ని అవర్స్ అయిపోయేసి వచ్చినాయి స్కూల్ కి. మీ సిస్టర్ మిస్ అవుతుంది అప్పుడు నేను బాగా. మార్నింగ్ నుండి అప్పటి నుంచి హనీ రాలేదు. ఇంకా హనీకి ఎంత టైం ఉంది రావడానికి? షీఈస్ వెయిటింగ్ ఫర్ యూ. తిన్నావా? కాదన్నా, అది అలారం వచ్చిందంటే ఫైర్ అలారం. Yeah, it did. ఏమైంది లోపల? It was nothing actually happened. It was actually first period. It was first period. We actually just got into class. Okay. And the fire alarm went off. మరి మీకు తెలిసింది అప్పుడే వెంటనే? What? మీరు బైబిల్లో మామూలుగా ఫైర్ అలారం వస్తే అలర్ట్ అవుతారు, బయటకు వచ్చేస్తారు కదా అక్కడికి, గ్రౌండ్ కి. Yeah, we did. వెళ్ళారా గ్రౌండ్ లోకి? Yeah. Because everyone thought it was real, but then it went off a different time, like right after that, and we knew it wasn't like for, like it wasn't a drill. It was just a faulty alarm. మొత్తం స్కూల్ అంతా ఎవాక్యుయేట్ చేసేస్తారు. Yeah. మళ్ళా వచ్చి ప్రిన్సిపల్ చెప్పినారా? Yeah, on the intercom. సో ఎంతసేపు ఉన్నారు టోటల్ బయట అట్లా? I don't know, because each class was like 45 minutes, so like I don't really know. టోటల్ 1 పీరియడ్ ఎంత ఉన్నారా? ఆల్మోస్ట్ No. We were like barely half a period. నార్మల్ గా ఫైర్ డ్రిల్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఊరికే బెల్ కొడుతూనే మీరు అందరూ వెళ్ళిపోయి గ్రౌండ్ లో ఉండాలా, ఇట్లా డ్రిల్ జరుగుతూ ఉంటుంది. సో అట్లా అనుకున్నారా? అట్లా అనుకోలే కదా, డ్రిల్ అని అనుకోలే, రియల్ అనుకున్నారా ఫస్ట్? సో మా డ్రిల్ అయితే నీకు ముందే చెప్తారా నాన్న? ఫైర్ డ్రిల్ ఉన్నప్పుడు? Most of the time. ఒక్కొక్కసారి చెప్తారంట, ఫైర్ డ్రిల్ ఉన్నప్పుడు ముందే చెప్తారు. సో అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అయితే ఈ రోజు అయితే నిజంగానే అందరూ భయపడి ఉంటారు, ఈవెన్ టీచర్స్ కూడా. అది కాక ఫస్ట్ డేనే కదా, కొంచెం ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ లో జరిగిందంట, ఫస్ట్ పీరియడ్ లో. మమ్మల్ని మిస్ అయినావా నువ్వు? లేదా ఏం లేదు. ఇప్పుడు టైం 9:30 అవుతా ఉంది. ఇప్పుడే డిన్నర్ కూడా అయిపోయింది. అట్లనే హనీకి హోంవర్క్స్ ఉంటే హోంవర్క్స్ చేసుకుంటా ఉన్నింది ఇంతసేపు. సో ఇంకా జిన్ను కూడా వర్క్ అయిపోయింది. ఇంకా వాళ్ళైతే ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు, ఇంకోసేపు అయితే పడుకుంటారు. ఇంకా నేను కూడా నా వర్క్ చేసుకుంటాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. Get me away from here. I got plans, I got things to do. Gotta do my hours. Why is everything so damn hard? Gray skies and rain clouds. I postpone.